సంతోషంగా చెప్పే విషయం కాదు ఇది. నేను ఒక తండ్రి, ఇది చూసే వాళ్ళు తండ్రి ఉండవచ్చు, కొడుకులు ఉండవచ్చు, అమ్మలు ఉండవచ్చు. కానీ సామాజిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉందండి అని తెలిసి ఏమీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం. ఎలక్షన్ వస్తే ఆగుతారు రిజల్ట్కి, దాని తర్వాత జరిగేది మీకు తెలుసు. సూసైడ్ చేయడు వాడు, ఇంకోసారి పోటీ పెడతాడు, 5 సంవత్సరం కష్టపడతాడు. అదే గొప్ప విషయం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఓడిపోతే జీవితం అయిపోయింది అనే కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఆహా అని ఏడ్చేవాళ్ళు కాదు రాజకీయ నాయకులు. నెక్స్ట్ టైం చూస్తా అని చెప్పి ఇంకా వాడు రెడీ అవుతారు. ఆ బేస్లో విజయ్ ఈరోజు విజయం సాధించాడు. అక్కడ ఓడిపోయిన వాళ్ళ కథ విన్న తర్వాత అలాగే ఆంధ్రాకు వచ్చి ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఎగ్జామ్ రాశారు పిల్లలు కదా, విద్యార్థులు ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్ లాగా. ఏం ఎలక్షన్? ఓడిపోయామా గెలుస్తామా అని వెయిట్ చేసి ఏమైంది తెలుసా మీకు? సంవత్సరం అకార్డింగ్ టు ఎన్సీఆర్బి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం దగ్గర 14,488 అంటే 15,000 స్టూడెంట్స్ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. దీని కొన్ని లెక్క రాదు, గవర్నమెంట్ లెక్క మాట్లాడుతాను ఎందుకంటే మీరు నంబరు, అందుకే చెప్పాను. ఇది ఎందుకు జరుగుతుందండి? కారణం ఎవరండి? అందరికి కారణం 99.9% తల్లిదండ్రులు, చుట్టాలు, సామాజిక వ్యవస్థ. చదివితే మాత్రమే గొప్పవాడని చెప్పి అలాగా చేసి ఈరోజు ఒకే పువ్వును చుట్టి 100 మనుషులు తిరుగుతున్నారు. అలాగే ఏయ్ ఇది అవ్వాలి, నువ్వు అది అవ్వాలి, ఎదురింటిలా కావాలి, చుట్టాలా కావాలి, అది అవ్వకపోతే ఇది కాదు అని చెప్పి అంటే స్ట్రెస్, ఏమి ఒత్తిడి వాడు పైన పెట్టి వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. లాస్ట్లో వాడు తెలిసిపోతుంది మార్గం లేదు, నేను ఏ ముఖం చూపిస్తా అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటాడు. బాగా వినండి. సుందర్ పిచ్చై ఎవరు తెలుసు కదా? గూగుల్ సుందర్ పిచ్చై గొప్ప మనిషి, ఐఐటిలో చదివాడు. సుందర్ పిచ్చై చదివిన ఐఐటి ఇండియాలో చాలా ఉన్నాయి, దాన్ని చదివిన వాళ్ళకి జాబ్ లేదు. చూడండి పోస్టులు. ఐఐటి చదివిన వాళ్ళకి జాబ్ లేదు, కానీ ఐఐటిలో తయారు చేస్తామని చెప్పి వ్యాపారం చేసిన మూర్ఖులు ఉన్నారు. ఎవరు చెప్పలేదు చదువునేది ఇది మాత్రం కాదు, మంచి మనసుగా, మంచి మనిషిగా, మంచి ప్రజలుగా మారాలి. అది లేదు ఇండియాలో, లేదు. అందుకే ఈ వ్యవస్థ మారాలంటే మారాల్సినది గవర్నమెంట్ కాదు, విజయ్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, మోడీ కాదు, తల్లిదండ్రి మారాలి. కొడుకా ఓడిపోతే ఓడిపోయేవరా, నేను ఉన్నాను చెప్పాలి. లేదు వాడికి దేనిలో తెలివి ఉందో దానిలో వాడిన సరికించాలని చెప్తూ మారాల్సినది మీరు అని తెలుసుకుని మార్పు తెస్తే మీకు మంచిది, మీ పిల్లలకు మంచిది అని విన్నపం చేసి సెలవు తీసుకుంటానండి. మీ ఇష్టం.